ఒక రాక్షసుడు చూడ్డానికి ఎలా ఉంటాడో ఈ దేశం మొత్తం తెలియాలి. ప్రతి న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలో నీ ఫేస్ తెలియాలరా. అమాయకపు అమ్మాయిలకి నకిలీ పెళ్లి చేయిస్తావా? వాళ్ళని తీసుకువెళ్లి విదేశాలకి అమ్మేస్తున్నావు. నన్ను క్షమించండి సార్, తప్పు జరిగిపోయింది. లేదు లేదు, ఈ తప్పుకి ఏ క్షమాపణ లేదు. ఈ తప్పుకి ఎటువంటి క్షమాపణ లేదు. ముందు జాస్మిన్ని పెళ్లి చేసుకున్నా, ఆ తర్వాత పాపం ఈ శరణ్యాన్ని. చెప్పు, ఇంకా ఎంతమంది అమాయకపు జీవితాలతో ఆడుకున్నావు? వాడిని దయచేసి వదలకండి సార్. మీరు సరైన సమయానికి రాకపోతే వీడు నన్ను కూడా ఏదో ఒక దేశానికి అమ్మేసేవాడు. కానీ నీకు తెలుసుగా, నేనొక బానిసనని. నాకు అది తెలీదు. ఎవరికి బానిసో? ఏంటి నీకు వినపట్టలేదా? ఎవరి బానిస? ప్రియా మేడం. ప్రియా మేడం ఏం చేయమని చెప్తారో నేను అదే చేసేవాణ్ణి. ప్రియా మేడం ఎక్కడుంది? ఏమో నాకు తెలీదు సార్. తెలీదా? తెలీదు. ప్రియా మేడం చెప్పిన మాటలన్నీ వింటావు, కానీ తను ఎక్కడుందో నీకు తెలీదు. ఎలా తెలుస్తుంది సార్? ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ వదిలేయండి, ఇలా చూడండి, ఈ వైలెన్స్ ఏమీ బాగోలేదు. ఇలా చేస్తే మనం దొరికిపోతాం. ఇది హ్యూమన్ రైట్స్ కి వ్యతిరేకమైంది. ఒక మనిషిని ఇలా ఎవరైనా కొట్టొచ్చా? అబ్బే కాదు సార్, మాట్లాడుతూ అలా కింద పడి. అవును సార్, పడిపోయాడు సార్. జాగ్రత్త. ఏ ఇప్పుడు అర్థమైందా ప్రద్యుమన్ కేసులు ఎలా త్వరగా సాల్వ్ చేస్తున్నాడని? వదిలేయండి సార్, వాళ్ళు పని చేస్తున్నారు. ప్రద్యుమన్కి పేరు వస్తుంది, వీళ్ళేమో పని చేస్తున్నారు. నేను చెప్పేది నిజం సార్, నాకు నిజంగా తెలియదు. దయచేసి నా మాట నమ్మండి. దెబ్బలు తిన్నా కూడా నీ కంప్యూటర్ పని చేయట్లేదా? సార్, తను ఎక్కడున్నారో తన కూతురు ఇలియానాకే తెలుసు సార్. ఈ నకిలీ పెళ్లికి అమ్మాయిని అబ్బాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇది కూడా ప్రియా మేడం మాత్రమే చెప్పగలదు. నాకు నిజంగా తెలియదు సార్. దేనికి చూసినా ప్రియా మేడం ఇంతవరకు ఆవిడ పట్టుబడలే. పాపం మొత్తాన్ని ఆవిడ తల మీద వేస్తున్నావా నువ్వేమన్నా పవిత్ర పుష్పానివా? నేను చెప్పాను కదా సార్, నేనొక బానిసనని. నా పైన ప్రియా మేడమే ఉన్నారు. ఇంకా తనకంటే పైన ఇంకెవరో ఉన్నట్టున్నారు సార్. మాకు ఒక నెంబర్ నుండి ఫోన్ వస్తుంది. ఏ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది? ప్రైవేట్ నెంబర్ నుండి. నెంబర్ తెలియదు సార్. తర్వాత ఇంకా సార్, మాకేం ఆర్డర్ అయితే ఇస్తారో, ఏం చేయాలో అని, ఎలా చేయాలో చెప్తారు. చివరి ఫోన్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ప్రియా మేడం దగ్గర నుండి. మళ్ళీ ప్రియానా? రే, వాళ్ళు ఏమన్నారు? సార్, తను అన్నారు సానియాని తీసుకువెళ్ళు, తన్ని విరాటికి అప్పగించు అని. వెదవా, అప్పగించడానికి నేనేమైనా వస్తువు అనుకున్నావురా? అసలు నేను అలాంటి మనిషిని అనుకున్నావేంట్రా? నీకెంత ధైర్యం ఉంటే అంత పని చేస్తావురా? నేను వదిలిపెట్టనురా ఈరోజు. ఇంకేం చెప్పారు? ఆ తర్వాత అన్నారు అరే చెప్పి ముగించవయ్యా. వినూని రోహన్ గా మార్చమని. వీడేమన్నా సైంటిస్టా? ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిగా మార్చేస్తున్నాడు. ఎలా బిల్లు నుంచి రోహన్ గా మార్చావు? సార్, పేరు మార్చేసారు, ఇంకేముంటుంది? అంతేనా? సార్, అమ్మాయి ఇంట్లో దొరికిన ల్యాప్టాప్ని రిపేర్ చేశాము. ఇందులో కొన్ని అమ్మాయిల అబ్బాయిల పేర్లు ఉన్నాయి సార్. వీళ్ళందరికీ నకిలీ పెళ్లి చేశారు. పర్వాలేదు, ప్రద్యుమన్ లేకపోయినా కేసు ముందుకు సాగుతోంది. ఇంకా సార్, ఇందులో చాలామంది ఒకే చోటు నుండి వచ్చారు. ఎక్కడి నుంచి ఏంటి? సార్, మంగళ్ షాదీ మ్యారేజ్ బ్యూరో సార్. ఒకవేళ మీరు ఇష్టపడ్డారంటే మీకోసం నేను మంచి ప్రపోజల్ని వెతకగలను. మంగళ్ షాదీ మ్యారేజ్ బ్యూరో. ఏమైంది సార్? ఎందుకంటే మీ కూడా అక్కడ పెళ్లి ఏయ్! అక్కడ నాకు పెళ్లి ప్రద్యుమన్. అరే, ప్రద్యుమన్ వెళ్ళి ఆ మ్యారేజ్ బ్యూరోలోనే పనిచేస్తున్నాడు తెలుసా? ఏమన్నారు సార్? నన్ను మూర్ఖుణ్ణి చేశాడు. అతను ఒంటరిగా పనిచేస్తున్నాడు. ప్లీజ్ సార్, ప్లీజ్. మీరేమంటున్నారు అసలు? ప్రజ్మన్ సార్కి ఆ అమ్మాయిల కిడ్నాప్ కి సంబంధం ఉందంటున్నారా? సార్, ఇప్పుడే రైట్ చేయండి. వెంటనే రైట్ చేయండి. ఆ షాదీ బ్యూరో మీద వెంటనే రైట్ చేయండి. ప్రద్యుమన్ అక్కడ ఏం చేస్తున్నాడో అప్పుడే తెలుస్తుంది. వీళ్ళిద్దరూ నా కూతుళ్ళు, నేహ ఇంకా నీలం. 6 నెలలు ఆయన రిటైర్ అవుతున్నారు. దానికి ముందు మా ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాము. ఇంకొక విషయం, మేము సాధారణ కుటుంబానికి చెందిన వాళ్ళం. వరకట్నం ఇచ్చుకోలేము.
అరే మీరు దేనికి దిగులు పడకండి, వీళ్ళకి మేము అంతా అర్థమయ్యేలా చెప్పాం. అవును, వీళ్ళు ఏది అడగట్లేదు. ఈ విధంగా మాట్లాడి మమ్మల్ని కేవలపరుస్తున్నారు. మాకు అణకువగల ఆడపిల్ల కోడలుగా రావాలి. ఒక్క నిమిషం. అభిజిత్, ఏమైంది? సరే, డీసీపీ చిత్రులే మంగళ్ షాదీ బ్యూరోని రీచ్ అయిపోతున్నారు. రైడా? మ్యారేజ్ బ్యూరోలనా? ఎందుకు? ఎందుకోసం అంటే ఈ విషయం వెనక మీ ప్రమేయం కూడా ఉందని ఆయన అనుమానిస్తున్నారు సార్. డామిట్, చిత్రులి నన్ను అనుమానిస్తున్నాడా? నన్ను? సార్, నా మాట విని అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓకే, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేసి తీరాలి. అరే, ఏసీపీ ప్రద్యుమన్, ఒకవేళ తనకి విషయం తెలిసిపోయిందా? హలో సార్, మీరు ఏం చేస్తున్నారు? మీరు మ్యారేజ్ బ్యూరోలో రైడ్ చేశారంటే నేను చేసే పని మొత్తం నాశనం అయిపోతుంది సార్. ఇప్పుడు బయటపడిందా? నీ ముసుగు ఇప్పుడు తొలగిపోయిందా? కేసు సాల్వ్ చేసే టైం వచ్చేసరికి రైడ్ చేయొద్దు అంటున్నావా? రైడ్ చేయకపోతే క్రిమినల్స్ ని ఎలా పట్టుకుంటారు ప్రద్యుమన్ సార్? సార్, మీకు పూర్తిగా విషయం తెలీదు. అనవసరంగా ఈ విషయాన్ని ఎందుకు నాశనం ఏంటి? చేస్తారు? నేను పాడు చేస్తున్నాను. మరి ఇంకేంటి? ఏయ్, నన్నే నిందిస్తున్నావా? మరి మళ్ళీ అదే చెప్తున్నారు. చూడండి సార్, ఇప్పుడు మీరు ఈ మ్యారేజ్ బ్యూరోలో రైడ్ చేశారనుకోండి, నిజమైన హంతకుడు తప్పించుకుంటాడు, అందరూ అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతారు. ఇలా చూడు, అర్థమైందా? రైడ్ జరగబోతుందని వాళ్ళకి ఎలా తెలిసింది? నువ్వు చెప్తేనే కదా తెలిసేది. అరే, నిన్ను ఏం చెయ్యాలయ్యా? నువ్వు సరైన ద్రోహివి. తిన్న కంచానికే కన్నం పెడుతున్నావా? డీసీపీ చిత్రులి, నేను చెప్పేది కూడా వినండి. మీరున్నారే, ఒట్టి దున్నపోతులాగా ఏంటి చేస్తున్నారు. దున్నపోతా? ఎవరిని, నన్నంటున్నావా? అవునవును, మీరు ఒక దున్నపోతులాగానే ఉన్నారు. మీరు ఎలా రైడ్ చేస్తారో నేను చూస్తా. మ్యారేజ్ బ్యూరోలో నేను రైడ్ జరగనివ్వను. నా వల్ల అయింది నేను చేస్తాను. ఇక్కడ రైడు అవ్వనివ్వను. ఎస్. సడన్ గా ఇతనికి ఏమైంది? ఇలా చూడండి, నాకు ఇప్పుడు ఒక కాంప్లిమెంట్ దొరికింది. అది ఎలాంటి కాంప్లిమెంట్ అంటే దాన్ని వినగానే నా మనసు ముక్కలైపోయింది. మీకు కాంప్లిమెంట్ ఇచ్చారా? అందువల్ల మీ మనసు? నన్ను ఒకడు పనికి మాలిన దున్నపోతు అన్నాడు. సార్, ఇది కాంప్లిమెంట్ కాదు సార్, మిమ్మల్ని తిట్టారు సార్. కోపంలో 4-5 కన్నీటి చుక్కలు రాలాయి. వాటికవే ఎండిపోయాయి. కానీ సార్, ఇలాని మీకు ఎవరు చెప్పారు? ప్రద్యుమనే, ఇంకెవరు? అయినా మీకు కోపం రాలేదా? తను నన్ను ఆ మాట ఎందుకన్నాడో తెలుసా? ఎందుకని? ఎందుకంటే ఆ బ్యూరో మీద రైడ్ చేయమనని అన్నందుకే. ఇక్కడి నుండి ఎవరో ఫోన్ చేసి చెప్పారట. ఎవరు ఆ ద్రోహి? ఎవరో చెప్పండి, చెప్పండి, ఎవరు? నువ్వా? నువ్వా? సార్, నేను మీతోనే ఉంటున్నాను సార్. నన్ను మీరు అయితే ఇక్కడి నుంచే మోగిందన్నమాట ప్రమాద సైరన్. నువ్వే కదా చెప్పింది? ఎస్ సార్. ఎందుకు? రైడ్ చేయడం వల్ల నష్టం మనకే అని ఆయన చెప్పారు. పాపం సార్, అమ్మాయిలు చనిపోయే అవకాశం ఉంది. అందుకే ఈ రైడ్ వద్దని ఆయన చెప్పారు సార్. హలో సార్. చెప్పు అభిజిత్. సార్, ఏం చేస్తున్నారు సార్? చిత్రోలి సార్ కన్నేసి ఉంచిన ఆ బీరోలో మీరెందుకు పనిచేస్తున్నారు సార్? సార్, మీకే తెలుసు అది ఆ మ్యారేజ్ బ్యూరోలో సమస్య ఉందని. అయినా కూడా మీరు అక్కడే పనిచేస్తున్నారు. అది కాక డీసీపీ చిత్రోలే కూడా అక్కడ రైడ్ చేయాలని చెప్తున్నారు. ఏం జరిగినా సరే
డీసీపీ చిత్రోలి లేక ఏసీపీ దిగ్విజయ్, ఇద్దరిలో ఎవరైనా సరే ఆ మ్యారేజ్ బ్యూరోని రైడ్ చేయమంటే ప్లీజ్ మీరు చెయ్యొద్దు. చాలా పెద్ద గొడవ జరిగినా జరగచ్చు. సార్ ఇంతకు ముందు మీ ఆర్డర్స్ మాత్రమే వినేవాళ్ళం, ఇకపై కూడా అలాగే సార్. కానీ సార్ మాకు విషయం చెప్పండి, ఆ రోజు లాస్ట్ రోజు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? మీరు అక్కడ నుంచి ఎందుకు వెళ్ళారు? జస్మిన్, ఏసీపీ సార్, సార్ ప్లీజ్ మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఇక్కడేం చేస్తున్నారు? అవును, మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారు? అసలు ఏం జరిగింది ఇక్కడ? సార్ మేము ఇందులోకి వచ్చి ఇరుక్కున్నాం సార్. సార్ మా పెళ్ళి అబద్ధపు పెళ్ళి, పెళ్ళి అని అబద్ధం చెప్పి మమ్మల్ని పెళ్లి చేసుకున్న దాని తర్వాత ఇంకా మా భర్తలందరూ కలిసి మమ్మల్ని విదేశాలకి పంపిస్తున్నారు సార్. విదేశాలకా? ఒకవేళ మేము ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మా కుటుంబాన్ని చంపేస్తారని బెదిరించారు. ఎవరు వాళ్ళు? ఏ మ్యారేజ్ బ్యూరో? ఎవరు మీకు పెళ్లి చేసింది అసలు? సార్ మంగళ షాదీ మ్యారేజ్ బ్యూరో సార్. ప్లీజ్ సార్ ఇక్కడి నుంచి వెళ్ళకన్నా మమ్మల్ని కాపాడండి. మంగళ్ షాదీ మ్యారేజ్ బ్యూరో. మీరు భయపడకండి, అదే నేను వచ్చేసాను కదా, మిమ్మల్ని అందరినీ క్షేమంగా బయటికి తీసుకెళ్తా. త్వరగా 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 లెగండి, లెగండి, త్వరగా త్వరగా. ఆ అమ్మాయిలు వాళ్ళ చెరలోనే ఉన్నారు. ఎలాగైనా ఆ అమ్మాయిల్ని కాపాడి తీరాలి. ఒకవేళ రైడ్ జరిగిందంటే ఆ అమ్మాయిలు మన చేతికి దక్కరు. కానీ సార్ ఇప్పుడు అన్ని విషయాలు తెలిసిపోయాయిగా, మరి ఇప్పుడెందుకు యాక్షన్ తీసుకోరు? ఇంతవరకు జరిగిందంతా ఈ ర్యాకెట్ ఎలా జరిగిందో అదంతా ఈ మంగళ్ షాదీ బ్యూరోలోనే జరిగింది. కానీ దీని వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? ఇక వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇదే ఏంటో అర్థం కావట్లేదు. పెళ్లి త్వరగా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాం, కానీ ప్రద్యుమన్ గారు ఎందుకు వద్దంటున్నారు? మిస్టర్ ప్రదీమన్, మధ్యాహ్నం మీరేం చేశారు? చక్కగా జరుగుతున్న మ్యారేజ్ మీటింగ్ ని మీరు క్యాన్సిల్ చేశారు. టైం సరిగ్గా లేదని. మీ టైమే తప్పైన టైం. అసలు శాలరీ మీకు ఎందుకు ఇస్తున్నారు? జోడీని కలపడానికా లేక జోడీని విడదీయడానికా? అది సరే గాని మధ్యాహ్నం మీరు ఎక్కడికి వెళ్లారు? మేడం, ఒక ఎమర్జెన్సీ వచ్చింది. బట్ ఐఎమ్ సారీ, ఇక మీదట ఈ విధంగా జరగదు. వీళ్ళు ఎలా తిరిగి వచ్చారు? నేనే వాళ్ళని రమ్మని చెప్పాను. మీరు సగంలో వదిలేసి వెళ్ళిన పనిని నేను పూర్తి చేశాను. మయూర్కి, సుమిత్కి, నీలం నెహాతో కూడా పెళ్లి ఫిక్స్ చేశాను. ఏంటి మిస్టర్ ప్రద్యుమన్, మీరు వచ్చేసారా? అంతా ఓకేనేగా? మా అమ్మాయిలకి ఇంత మంచి సంబంధాలు చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. అరే అదే ఉందండి, నేనేం చేశాను? నేనేదో ఒక మార్గం చూపాను అంతే. ఇక వీళ్ళకి ఒకరికొకరు నచ్చారు, ఇకేముంది అంతే. మీరు కరెక్ట్ గా చెప్పారు. అలాగే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సుమిత్ ఇంకా మయూర్ 2 నెలల్లో అమెరికా తిరిగి వెళ్ళిపోవాలి. అలాగే నీలం, నేహ కూడా వాళ్ళతో వెళ్లాలనే వాళ్ళు ఆశపడుతున్నారు. అందువల్ల ఈ పెళ్లి అతి త్వరలో జరిగిపోవాలి. ఇదెలా జరిగింది? తెలియదు సార్. నేను లోపలికి చూసినప్పుడు వీడు చనిపోయి ఉన్నాడు. టీ తాగి చనిపోయాడు. అయిండొచ్చు సార్, ఉండొచ్చు. అయితే వీడికి ప్రియ ఎక్కడుందో తెలుసు. సిఐడి లాకప్లోనే చంపేశారంటే ఒకవేళ నువ్వేదైనా చేసావా? సార్, నేను వీడిని చంపలేదు సార్. నేను రాకముందే వీడు చనిపోయి పడి ఉన్నాడు. నువ్వెక్కడికి వెళ్ళావు? సార్ నేను 2 నిమిషాలు బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళావా? సచిన్, ఇక్కడేదో సమస్య ఉంది. నేను విన్నాను ఇక్కడ. ఓ, అమర్ చనిపోయాడా? అవును సార్. ప్రియా ఎక్కడుందో చెప్పే ఏకైక వ్యక్తి వీడే. వీడిని చంపేశారా?
మీరు ఈ కేసుని సాల్వ్ చేయనివ్వరు. టీ తాగి చచ్చిపోయాడు. టీ తాగా? అవును, టీ ఇచ్చే. టీ కొట్టువాడు పట్టుకున్నాను సార్. నేనేం చేయలేదు సార్, నేనేం చేయలేదు సార్. ఏం చేయలేదా? లేదు సార్. మరైతే టీలో విషయాన్ని కలిపింది ఎవరు? సార్, టీ కొట్లో ఎవరైనా ఏదైనా కలుపుంటారు సార్. నేను తీసుకొచ్చి ఇచ్చాను సార్. టీ అంతే. కొట్టికి బయట వాళ్ళు ఎవరిని వచ్చారా? అవును సార్, ఎర్రపు బండిలో డ్రైవర్ వచ్చాడు సార్. ఎర్రబండ? ఆ బండిలో ఇంకెవరెవరు ఉన్నారు? సార్, బండిలో ఒక ఆడది కూర్చుని అమ్మాయా? సార్. ఎర్ర బండిలో అమ్మాయ, ఇంకా ఎర్ర బండిలో ఒక అమ్మాయి, ఒక అమ్మాయి. ప్రియా? ప్రియా? అవును సార్, ప్రియా. ప్రియా, 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 ప్రియా. కానీ ఈరోజు ప్రద్యుమన ఇక్కడ ఉండుంటే ఈ సిఐడి లాకప్లో ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదు. ఈయన చెప్పేది చూస్తుంటే నేనేదో ఈయన్ని చంపినట్టుగా. ప్రియా, ఈ ప్రియాని ఆ బోన్లోంచి బయటికి తీసుకురావాలి. థ్యాంక్ గాడ్, ఈ ఎంగేజ్మెంట్ పూర్తయిపోయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఇబాని మేడం, ప్రద్యుమన్ సార్. మాకు అర్థం కాలేదు మేము మీకు మీ మ్యారేజ్ బ్యూరోకి కృతజ్ఞతలు ఎలా తెలపాలని. ఇది మా బాధ్యత అండి. అలాగే పెళ్లి కూడా త్వరగా పూర్తయిపోవాలి. ఇమాని మేడం, ఇప్పుడే పెళ్లికి తొందరే ఉంది, ఇప్పుడే కదా నిశ్చితార్థం అయింది. మిస్టర్ ప్రద్యుమన్, నేను వాళ్ళతో కొంచెం పెళ్లి డీటెయిల్స్ గురించి కొంచెం డిస్కస్ చేయాలి. ఓకే. ఈ లోపు మీరు బంధువులతో లంచ్ని పూర్తి చేసేయండి. హ, హ, ఓకే. ఆ, అలాగే. హ. ఇలా చూడండి, అంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఎస్ సార్. సార్, వాళ్ళు వేసుకునే ఉంగరాల్లో మైక్రోఫోన్ ఉంది సార్. గుడ్. సార్, ఆ ఇద్దరు అబ్బాయిలు పెళ్లికి చాలా ఆతృతగా ఉన్నారు. కానివ్వండి, కానీ ఈ ఇద్దరు పెళ్లి కొడుకులే మనల్ని ఈ మాస్టర్ మైండ్ గ్యాంగ్ వరకు తీసుకెళ్తారు. మనం ఇప్పుడు వింటుంది మధుర సంగీత గానాలు. ఈ చిన్న విరామంలో వినండి ఒక ముఖ్యమైన సమాచారం. సిఐడి టీం మ్యారేజ్ బ్యూరో పేరు మీద చేస్తున్నటువంటి మహిళా వ్యతిరేక కార్యక్రమాలని అడ్డుకున్నారు. తెలిసిన విషయం ఏంటంటే, ఒక బ్లాక్ ఫీల్డ్ కాఫీ షాప్ ఓనర్ ఈ వ్యాపారంలో ముఖ్య సూత్రధారి. అవును, సిఐడి వాళ్ళు ఇలియానాని విచారించి దీనికి సంబంధించిన అందరినీ పట్టుకుంటారా? మనకి తెలిసిన సమాచారం ప్రకారం సిఐడి వాళ్ళు ఇలియానాని పట్టుకున్నారు. ఏంటి సార్ ఇది? నడి రోడ్లో ఇలా గొడవ పడుతున్నారు. రా, వెళ్ళేంటో చూద్దాం. శ్రేయా, ఇలియానాని జాగ్రత్తగా చూసుకో. ఏయ్, 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 ఆపండి. ఎందుకు గొడవ పడుతున్నారు? ఎవరో తెలియదు సార్, సడన్ గా వచ్చి కొడుతున్నారు. ఎందుకు? చాలు చాలు, బయలుదేరండి, వెళ్ళి మీ పని చూసుకోండి. ఏయ్, ఎవరు మీరు? కిందకి దిగు. నువ్వే చేస్తున్నావు. చెప్తున్నాను కదా, కిందకి దిగు త్వరగా. ఇలా చూడు, నువ్వు చేస్తున్నది ఏం బాలేదు. నేనేం చేయాలో నాకు తెలుసు. ఎలీనా, రా నాతో రా. రాను. మీ అమ్మే నన్ను పంపించారు. రా, త్వరగా రా.
సార్ వాళ్ళు అనుకున్నట్టే ఇలియానాన్ని కిడ్నాప్ చేశారు. ఈ పని ప్రియానే చేసి ఉండాలి. శ్రేయ నువ్వు ఓకే కదా? సార్ సార్ ఇలియానని ఆ బండిలో ఆగు. ఈ అమ్మాయి చచ్చిపోయింది. సార్ ఒంటి మీద గాయాలు లేవు, అలాగే షూట్ చేసిన ఆనవాళ్లు లేవు. సార్ ఇలియానా ప్రాణాలతో ఉంది, కానీ పల్స్ చాలా డౌన్గా ఉంది. కాస్త వెనక చూడండి. తన మెడ మీద గుర్తుంది చూడండి. సార్ ఇలియానాకి కూడా. శ్రేయ ఇలియానా త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఇంకా జాగ్రత్తగా ఉండండి, ఎవరన్నా దాడి చేయొచ్చు. సార్ బండిలో నెంబర్ ప్లేట్ లేదు. నెంబర్ ప్లేట్ లేదా? లేదు సార్. పర్వాలేదు, బండి చేసి నెంబర్ పెట్టి బండి ఎవరిదని తెలుసుకోవచ్చులే. సార్ ఇది చూడండి, టైర్ మీద చాలా కలర్స్ సార్. ఇప్పుడు డాక్టర్ సాలింగ్కే చెప్పాలి ఇది ఎలాంటి కలర్ అని చెప్పి. కానీ ఒక్క విషయం అర్థం కాలేదు, ఆ ప్రియా కన్న కూతురిని ఎందుకు చంపాలని చూస్తుంది? అదైతే నిజమేలే. ప్రియా నువ్వు 1 నిమిషం ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే? సార్ సార్ మయూర్ ఇప్పుడే జిరాక్స్ కొట్టుకు వెళ్ళాడు. యాక్చువల్లీ జిరాక్స్ కానీ ఫొటోస్ కానీ తీయటానికి తన చేతులు ఏమీ లేవు. ఓకే సార్ బాయ్ బాయ్. హలో సార్. సార్ ఇప్పుడు తను మొబైల్ షాప్కి వెళ్ళాడు. సరే ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? మీరిద్దరూ మమ్మల్ని లంచ్కే కదా తీసుకెళ్తానన్నారు. అదే చెప్పాము కానీ అలాగే మీరిద్దరూ మాకు ప్రామిస్ కూడా చేశారు, రోజంతా మాతోనే ఉంటానని. కానీ ఏంటి మీరు? చెప్పాము కానీ సడన్ గా మాకు ఒక పని వచ్చింది. అరే అనవసరంగా ఎందుకు ఇంత టెన్షన్? రాత్రి డిన్నర్ చేద్దాం. మాకు 2 minutes టైం ఇవ్వండి, ఇప్పుడే వెళ్ళొస్తాను. హలో ఏసీపీ సార్, మీరు ఎక్కడున్నారు? సార్ సడన్ గా ఏమైందో తెలీదు. వాళ్ళిద్దరూ సడన్ గా లంచ్ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేశారు. తర్వాత హోటల్లో ఏదో పని ఉందని వెళ్ళారు. తర్వాత నేను కూడా చెప్పాను సార్, అదే హోటల్లో లంచ్ చేద్దామని. కానీ ఎందుకు ప్లాన్ క్యాన్సిల్ చేశారో తెలియడం లేదు. ఏ హోటల్లో? హోటల్ ITZ ఇట్స్ హోటల్. పర్వాలేదు, వదిలేయండి. ఏంటో తెలిసి బద్దులే. కానీ మీ ఇద్దరికి తెలుసుగా మీ కాబోయే భర్తని ఏం చేయాలని. ఎస్ సార్. మాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏంటి, మీరిద్దరూ పెళ్లి చేసుకోనంటున్నారా? కానీ ఎందుకు? ఎందుకంటే మాకు ఈ సంబంధం సరిగ్గా ఉందని అనుకోవడం లేదు. అందువల్ల ఈ ఎంగేజ్మెంట్ మేము క్యాన్సిల్ చేస్తున్నాం. కానీ మీరు ఒప్పుకున్నారనే కదా ఈ పెళ్లిని ఖాయం చేసాం. ఇప్పుడు మేము మా ఇష్ట ప్రకారమే ఈ పెళ్ళి వద్దని చెప్తున్నాము. ఏంటి మాట్లాడుతున్నారు? సడన్ గా ఈ పెళ్లిని ఇలా క్యాన్సిల్ చేయడం కుదరదు.
అంటే నేనేం చెప్తున్నానంటే ప్రాబ్లం ఏంటో నాతో చెప్పండి మీరు. మనం అది మాట్లాడుకుని సాల్వ్ చేద్దాం. నేను ఈ అవమానాన్ని భరించలేను. మీరు అమ్మాయిల తల్లిదండ్రులని రమ్మనండి. ఇలా చూడండి, ఇందులో అనవసరంగా మా తల్లిదండ్రులని లాక్కండి. ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మాతో మాట్లాడండి. ఇప్పుడు ఈ మ్యారేజ్ బ్యూరో పైన మాకు నమ్మకమే పోయింది. మీ అబ్బాయిల గురించి మాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే మేం బయట మీ గురించి ఒక విషయం కూడా విన్నాం. ఈ మ్యారేజ్ బ్యూరోలో పెళ్లి పేరుతో ఏదో మోసం జరుగుతోందని. ఎక్స్క్యూజ్ మీ, మీరు మా మీద ఇలాంటి అబద్ధపు నిందలు వేయకూడదు. మీరు మా క్యారెక్టర్ని అనుమానిస్తున్నారు. మేము ఏ తప్పు చేయలేదుగా, మీతో తప్పుగా కూడా ప్రవర్తించలేదు. మరి ఉన్నట్టుండి ఏమైంది మీకు? సారీ, మేం చెప్పాలనుకున్నది చెప్పేశాం. మేము ఈ పెళ్లి చేసుకోం. పద. ఈ అమ్మాయిలకి ఎంత పొగరో చూడండి. ఇప్పటి వరకు ఈ బ్యూరోలో ఏ అమ్మాయి అయినా ఏ సంబంధాన్ని నో చెప్పిందే లేదు. డాక్టర్ సోలంకి చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది ఈ చోటే అయి ఉంటుంది అనుకుంటా. ఇక్కడ నుంచి ఆ టైర్లో ఆ కలర్ అంటుండాలి. హలో సార్. చాలు, ఆపండి. తప్పకోండి. వీళ్ళు ఎవరో తెలియలేదు సార్, వచ్చి కొడుతున్నారు. ఏయ్! 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 చెప్పు. సార్ మేము పని చేసుకునే వాళ్ళం సార్. ప్రియా ఎక్కడా? సార్ ప్రియాకి మాకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేదా? మరి ఇలియానాన్ని కాపాడడానికి ఎందుకు నాటకాలు ఆడారు? ప్రియా 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 పైన ఉన్నారు సార్. ఎక్కడుంది ప్రియా? ఆ? ఓ చెప్పు, ప్రియా ఎక్కడుందని. ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటారు సార్. ప్రియా మేడం, నా కూతురు ఎక్కడ? నా కూతురు ఇలియానని ఏం చేశారు? తను ఎక్కడ? నీ కూతుర్ని మేమేం చెయ్యలేదు. నువ్వే కదా పాయిజన్ సూదితో కారులో నీ కూతుర్ని చంపింది. ఏంటి? నా కూతురు చనిపోయిందా? నా కూతురు చనిపోయిందా? లేదు. రే పనికి మళ్ళీ వెదవల్లారా, ఇంత చిన్న పని కూడా మీ వల్ల చేయడం కుదరలేదా? రేయ్, ఆ ఆడపిల్లల దగ్గర మీరు ఎందుకంత తప్పుగా నడుచుకున్నారు? మేడం, ఆ అమ్మాయిల దగ్గర మేము ఎలాంటి తప్పు చేయలేదు మేడం. అరే, మీరు ఏ తప్పు చెయ్యకపోతే ఆ ఇద్దరు పిల్లలు ఎందుకు పెళ్లి వద్దంటున్నారు? నాకేం అర్థం కావడం లేదు. నిన్నటి వరకు బానే ఉన్నారు మేడం, కానీ ఉన్నట్టుండి ఏం జరిగిందో నాకు అర్థం కాలా. కానీ నాకు ఒకటి మాత్రం అర్థమైంది. మనం ఎలాగైనా సరే ఆ ఇద్దరి పిల్లల్ని ఖచ్చితంగా డెలివరీ ఇచ్చే తీరాలి. ఎందుకంటే మనం అడ్వాన్స్గా డబ్బు తీసుకున్నాం. నాకేం జరుగుతుందో నేను తర్వాత చూసుకుంటాను, కానీ మీకేం జరుగుతుందో మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వలేను. ఇప్పుడు గురి పెట్టేశారు. నీలంని నేహాని ఎలాగైనా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. నేను నా కూతుర్ని చంపలేదు. నా కూతుర్ని ఎందుకు చంపుకుంటాను మీరే చెప్పండి. మీ ఎందుకు? అమ్మాయి చచ్చిపోతే మాత్రం నీకు నొప్పేస్తుందా? ఆ? మీరు చేసిన పాపానికి ప్రతిఫలం అది. ప్రియా మేడం, ఇలియానా ప్రమాదం నుంచి బయటపడింది, కానీ 20 మంది అమ్మాయిలు ఇంకా ప్రమాదంలోనే ఉన్నారు. మీరు చేసిన పాపానికి శిక్ష ఖచ్చితంగా మీకు వస్తుంది, కానీ మీరు ఆ 20 మంది అమాయకురాల అమ్మాయిలు ఎటువంటి కష్టం రాకుండా వాళ్ళని కాపాడొచ్చు. మా ఏసీపీ సార్ పెద్ద త్యాగమే చేశారు ఈ కేసుని సాల్వ్ చేయడానికి కోసం. ఆ అమ్మాయిలంతా ఎప్పుడు ఈ దేశం నుంచి పంపిస్తున్నారో మీరు చెప్పారంటే ఖచ్చితంగా. అది నాకు తెలీదు, కానీ మా బాస్కి ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి, అంటే ఏసీపీ ప్రద్యుమన్ సార్ నన్ను అబ్జర్వ్ చేస్తున్నారని, అప్పుడే నా దగ్గర ఉన్న పనులన్నీ లాగేసుకున్నారు. ఇంకా మిగతా విషయాలన్నీ వాళ్ళే చూసుకున్నారు.
నాకు ఒకటి మాత్రమే తెలుసు. ఆ 20 అమ్మాయిలు ఇంకా ఇండియాలోనే ఉన్నారు. ఇలా చూడండి, ఆ ఇద్దరు రాస్కెల్స్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని బ్రతిమలాడతారు, లేదా నిర్బంధించి మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. మీరు కంగారు పడకండి. మా బండిలో ట్రాకర్ ఉంది. దాని ద్వారా మా లొకేషన్ మీకు తెలుస్తుంది. వెరీ గుడ్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వకండి. నేను ఈ లోపే మిమ్మల్ని కాపాడడానికి అక్కడికి వచ్చేస్తాను. ఓకే సార్, ఫోన్ పెట్టేస్తున్నాను. గుడ్ డే. ఇప్పుడు మీరిద్దరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పబోయేది లేదు, మిమ్మల్ని లేపేయబోతున్నాం. ఏంటి? మీరిద్దరూ ఒక చిన్న విషయంలో ఇరుక్కున్నారు. ఈ విషయం మాకు బాగా తెలుసు. మీరిద్దరు మమ్మల్ని పెళ్లి చేసుకోరని. అందుకే మీ ఇద్దరిని తీసుకెళ్లాల్సి వస్తుంది. చాలు, ఏయ్, పదవే. రావే. మమ్మల్ని రా. ఏం చేస్తున్నారు? దీన్ని రమ్మని కిడ్నాప్ చెప్తున్నా. అంటారు. రావే. రా. ఏయ్, నోరు మూయండి చెప్తున్నానా? ఇలాంటి అరవడం నాకు అసలు నచ్చదు. బ్రో చెప్పు, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? సిఐడి వాళ్ళకి అనుమానం వచ్చిందంట. అరే, నీలం నేహా ట్రాన్స్మిటర్స్ చెప్తున్నాయి వాళ్ళిద్దరూ పన్వేల్లోని G² ఐ బ్లాక్ లో ఉన్నారా? ఫ్రెడీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. లేదు లేదు, నా వల్ల ఎలాంటి రిస్క్ తీసుకోలేను. మీరు ఒక పని చేయండి, నా టికెట్ మీరు బుక్ చేయండి ఈ రోజు రాత్రికే. అవును అవును. ప్రియా మేడం, ఇలా చూడండి, ఇలా చూడండి, నేను మీతో పాటు వస్తాను. సిఐడి వాళ్ళు నన్ను అరెస్ట్ చేయడం ఇష్టం లేదు. బాస్ దగ్గరికి వెళ్ళి చెప్పండి నేను మీతోనే ఉన్నాను అని. మేడం మీకు మన గ్యాంగ్ రూల్స్ తెలుసు కదా. ఎవరి మీదైనా సిఐడికి అనుమానం వస్తే వాళ్ళు మన గ్యాంగ్ లో మళ్ళీ అరే, చేరలేదు. సిఐడి వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? వాళ్ళు ఊరికే కథలు చెప్తున్నారు. మీరు కనీసం బాస్ కి మెసేజ్ చేయండి. మేడం మీకు బాగా తెలుసు, మాలో ఎవరు బాస్ కి కాల్ చేయలేము. అవసరం వచ్చిందంటే ఆయనే మనకి మెసేజ్ పంపుతారు. అరే, టైం వేస్ట్ చెయ్యకండి. ఏదైనా సరే బయటికి వెళ్ళి చేసుకోండి. ముందు ఇక్కడ నుంచి బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి వెళ్ళండి. ఎవ్వరూ కదలకండి. బయటికి వెళ్ళడానికి ట్రై చెయ్యొద్దు ప్లీజ్. వద్దు ప్లీజ్ హీమా, మీరు అక్కడే ఉండండి. అటు ఇటు కదలకుండా రాయిలా ఉండండి. నేను ఎన్నో రోజుల నుంచి చూడాలనుకుంటున్నాను. సిఐడిలో జాయిన్ అయినప్పటి నుంచి నాకు అసలు పెళ్ళే కావడం లేదు. నన్ను వదిలో నీకు పెళ్లి చేసి పెడతాను. ఏయ్, ఎక్కడికి పారిపోతున్నావు? సార్ నేనేది చేయలేదు సార్. బాస్ ఎవరు? సార్ చూడండి సార్, నాకేది తెలియదు సార్. హోటల్ ఎడ్జ్ నుండి మెసేజ్ మాత్రమే తీసుకొస్తాను సార్. మెసేజ్ వచ్చిందా? అవును సార్. ఏది టిప్పు? త్వరగా ముంబై నుంచి బయటికి వెళ్ళండి. ఈ రోజు రాత్రి డెలివరీ అయిపోయాక ఆపరేషన్స్ మొత్తం క్లోజ్ చేసేయండి. నా నెక్స్ట్ మెసేజ్ వచ్చేదాకా మీరు అందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి. ఓ, ఏసీపీ సార్కి నేహా నీలం గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది పన్వేల్ నుంచి. ఆ డెలివరీ ఈరోజు రాత్రికి అనుకుంటా. అలాగా? వీడు మామూలోడు కాదనుకుంటా. కంప్యూటర్లో టైప్ చేసి ప్రింట్అవుట్ తీశాడు. అలా చేస్తే ఏ కంప్యూటర్ అని తెలియదు కదా. సరిగా చూడు, ఈ పదాలన్నీ కూడా మసగ్గా కనిపిస్తున్నాయి. ప్రింటర్లో ఇంకా అయిపోయినట్టుందిగా. ఒకవేళ వాళ్ళు కంగారులో ఉంటారు సార్. ఇంకో ప్రింట్అవుట్ తీయడానికి వాళ్ళకి టైం ఉండుండదు. ఏ ఆఫీస్లో అయితే తరచూ ప్రింట్అవుట్ తీస్తారో అక్కడ ప్రింటర్ ఇంకు ఖాళీ అయిపోతుంది. అయితే ఈ ప్రింట్అవుట్ ఇక్కడ ఈ ఆఫీస్లోనే తీశారన్నమాట. కావచ్చు. ఏంటి అలా చూస్తున్నారు? మీకేమైనా తెలుసా? అంటే నాకు బాస్ గురించి ఏ విషయం తెలీదు. అలాగే ఇక్కడ నుంచి ప్రింట్అవుట్ తీస్తున్నారంటే నాకు తెలియకుండా ఉంటుందా ఏంటి? అలాగే మీకు ఇది తెలీదు మీ బాస్ పురుషుడా స్త్రీయా అని. వీళ్ళలో ఎవరైనా మీ బాస్ కావచ్చు. సరే, ఈ విషయం తెలుసు కదా, ఏ ఆఫీస్లో ఉన్న ప్రింటర్ ఖాళీ అవ్వబోతోంది అని. సార్, ఇలాంటిదే పక్కన రూమ్లో ఉన్న ప్రింటర్లో తీశారు. నిన్న రాత్రి నుంచి ప్రింటర్లో ఏదో చేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉన్నారా? అయితే లేడీ అయి ఉండాలి. ఎవరా లేడీ? ఏయ్, ఎవరు నువ్వు? లోపలికి ఇలా వచ్చావు? నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు?
కుటుంబాన్ని నడిపేదే నేను. కుక్కలు యజమానిని చూసి అరవకూడదు. కిమయ్య నువ్వా? హ, ఏవైంది? మీరందరూ ఆశ్చర్యపోయారా? ఈ అమ్మాయిని తీసుకుని బయటికి రండి. బయట మన బండి వెయిట్ చేస్తుంది. సాయంత్రం మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఎస్ సార్. అమ్మాయిల్ని బంగ్లా స్టైర్ కేసులో దాచిపెట్టారు. అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి. వాళ్ళని ఆపాలి సార్, పదండి. హా, ఏసీపీ చిత్రంలో కార్. సార్ ఎప్పుడు మనం మంచి పని చేయడానికి వెళ్ళేటప్పుడు డీసీపీ సార్ మనకి అడ్డుగా వస్తున్నారు సార్. దిగిన వెంటనే చెప్తారు నాకు అంతా తెలుసు అని. నాకు తెలుసు, నాకు ముందే తెలుసు మీరందరూ ఈ ప్రద్యుమన్తో కలిసి ఏదో పన్నాగం పన్నుతున్నారు అని. ఆ కొత్త ఏసీపీ దిగ్విజయ్ బ్యూరోలో కూర్చొని బాధగా పాటలు పాడుకుంటున్నాడు. మీరేమో ఇతని దగ్గరికి వచ్చారు. సార్, ఇది ఆ కేసే, జాస్మిన్ ఇంకా ప్రియాల కేస్. ఈ రోజు ఆ కేసు పూర్తి కాబోతోంది సార్, సో వెంటనే వెళ్ళాలి. కానీ ఈ ప్రద్యుమన్ మీతో పాటు ఎందుకున్నారు? ఇతనేమీ ఏసీపీ కాదు. కొత్త ఏసీపీకి చెప్పకుండా మీరు రైడ్కి బయలుదేరారా? చూడండి, మీ మీద చర్యలు ఉంటాయి. ఇకపోతే ప్రద్యుమన్, మీరు వెనక గుండా సిఐడిలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? మీ ప్రశ్నకు సమాధానం నాకు ముఖ్యం అనిపించట్లేదు చిత్రోల్ సార్. అమాయకులైన ఆ అమ్మాయిల ప్రాణాలు కాపాడాలి, అదే నాకు మీ ముఖ్యం. ధైర్యాన్ని చూస్తూ నేను మళ్ళీ మిమ్మల్ని సిఐడిలోకి రానివ్వను. ఏంటి అర్థమైందా ప్రద్యుమన్? ఏసీపీ కాదు కదా, నిన్ను కానిస్టేబుల్ కూడా కానివ్వను. ఒకరు ప్రాణాలు కాపాడడానికి నాకు సిఐడి పోలీస్ ఐడి అక్కర్లేదు, అర్థమైందా? ఈ దేశం ఉప్పు తిన్నాను, అది నా బాధ్యత. పదండి. ప్రద్యుమన్, చాలా కష్టపడి నిన్ను సిఐడి పనిలో నుంచి తీయించేశాను. ఛే, ఇదొక్కటే నీ జీవితంలో మిగిలింది. ఇందుకే చిత్రంలో సార్ సమయం గడిచిపోతుంది. అమ్మాయిల ప్రాణం ప్రమాదంలో అయితే ఉంది. ఏసీపీ దిగ్విజయ్కి ఫోన్ చేయండి త్వరగా. సార్, అందుకు టైం లేదు. అక్కడ అమ్మాయిలు చనిపోతే మీరే బాధ్యత తీసుకోవాలి అరే, సార్. ఆ అమ్మాయిలు చనిపోవాలని నేనెప్పుడు అన్నాను? మరి మమ్మల్ని పోనివో. ఆగు, నువ్వు వెళ్ళకూడదు. మీరందరూ వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. ఏసీపీ సార్ లేకుండా మేము ఎక్కడికి వెళ్ళాం. ఎంత పొగరు నీకు? సార్, ఆ గ్యాంగ్ ఉన్నట్టు కనిపెట్టింది అతనే. కానీ ఇతను వెళ్ళకూడదు. చాలాసేపు వెయిట్ చేయడం మంచిది కాదు చిత్రోలు సార్, మీకు ఇది అర్థం కావట్లేదు. ప్రద్యుమన్, బండిలో ఎక్కదు, దూరంగా రా, త్వరగా రా. ఆ అమ్మాయిల మీద ఒక చిన్న గీత పడినా సరే నన్ను నేనే క్షమించుకోలేను. నన్ను బలవంత పెట్టుకు, షూట్ చేస్తాను. అయితే షూట్ చేయి. నా చేతుల్లోనే నీ మరణమని రాసున్నట్టుంది. సార్ వద్దు సార్, ఏం చేస్తున్నారు? సార్ సార్ ప్లీజ్ సార్. చాలా రోజులుగా గన్ యూజ్ చేయలేదు, ఇప్పుడు ఏమవుతుందో. పద పద, అక్కడికి వెళ్ళి లైన్లో నుంచండి, వెళ్ళండి. పద పద, లైన్లో నుంచండి. శబ్దం చేయకండి. ఇలా ఏడవడం ముందు ఆపండి. మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నా? ఇలా ప్రశ్నలు అడగడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? వీళ్ళందరికీ ఇంజెక్షన్ వేయండి. 4-5 గంటలు పడుకోవాలి. గోవా వెళ్ళేంత వరకు వీళ్ళెవరూ కళ్ళు తెరవకూడదు.
ఏయ్ వదలు. వదలు నన్ను. అవును, పెళ్ళనే పేరుతో అమ్మాయిలందరినీ మోసం చేసింది నేనే. అయితే ఆ అమ్మాయిలందరూ నీకు తెలుసు. పెళ్ళనే పేరు మీద ఇండియా నుంచి బయటికి పంపించేవే వాళ్ళు. అమాయకులైన ఆ అమ్మాయిల మీద నువ్వు చేసిన అఘాయిత్యం ఇక చాలు. ఇప్పుడు నీకు చట్టం వేసే శిక్ష వల్ల ఇక నీలాంటి వాళ్ళు ఆడపిల్లలు ఉన్న వైపు చూడాలన్నా కూడా ఆలోచిస్తారు. అర్థమైందా? దయా, దీన్ని ఆ రూముకు తీసుకెళ్ళు. మన స్టైల్లో విచారణ జరపండి. అరే ఏంటిది? రైడ్ పూర్తయిందా? ఎస్ సార్, కేసు సాల్వ్ అయిపోయింది. అలాగే అమ్మాయిలందరినీ కాపాడేశాం సార్. వెరీ గుడ్. మన ఏసీపీ సార్ మ్యారేజ్ బ్యూరోలో క్లర్క్గా పనిచేయకపోయి ఉంటే ఈ కేసు సాల్వ్ అయి ఉండేది కాదు. సార్ రేపు ఏసీపీ సార్ ధైర్యం గురించి ప్రతి పత్రికలో వస్తుంది సార్. ఆ తర్వాత సార్కి ఆ తర్వాత ఇతనికి ఏసీపీ పదవి ఇచ్చి తీరాల్సింది. మీరందరూ ఒక పని చెయ్యండి. బ్యాండ్ బాజాన్ని తీసుకురండి. ప్రద్యుమన్ కోసం వాయించండి. నేను డ్యాన్స్ వేస్తాను. ముందుకొచ్చి డ్యాన్స్ వేస్తాను. చిత్రోలే, కాలేజీలో కూడా వీడి ఇంతే. మాట మాటకి కోపం వస్తుంది. ఇప్పుడు వీడి మనసులో క్రోధం కూడా వచ్చేసింది. కానీ ఆయన ఓడిపోయినట్టు ఒప్పుకున్నారు కదా సార్. అందువల్ల మీరు త్వరలోనే సిఐడి. లేదు అభిజిత్, ఇప్పుడు కాదు. ఇక సిఐడికి నేను తిరిగి రాను. ఎప్పటికీ రాను.